శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నైమిషం 30,000 తీర్థాల వృత్తాంతాలు. ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి శంకరుని దర్శించి సువర్ణాక్షుని అర్చించి అతడు నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ గోమతి, కాంచనాక్షి, గురుదా నదుల మధ్య ఉన్న పాపనాశకాలైన 30,000 తీర్థాలలో స్నానాలు చేసి పీతాంబరుడుగా అచ్యుతుని అర్చించి అచ్చట గల నైమిషారణ్య వాసులైన ఋషులందరినీ పూజించాడు. మహాదేవుడకు శంకరుని ఆరాధించి అటు నుండి గోపతి దేవుని దర్శించుటకు గయాక్షేత్రానికి ఆ ప్రహ్లాదుడు ప్రయాణించాడు. అచ్చట బ్రహ్మధ్వజంలో స్నానం చేసి ప్రదక్షిణలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం గావించాడు. ఉదపానంలో స్నానం చేసి పితృతర్పణాలు సకి గంగాధర స్వామిని, గోపతీశ్వరిని పూజించాడు. ఇంద్రతీర్థంలో స్నాన పితృతర్పణాలు గావించి మహానదీ జలాల్లో మునిగి ఆ పైన సరయూ తీరాన్ని చేరుకున్నాడు. అందులో స్నాతుడై గోప్రతారంలో కుశేశయ ప్రభువును అర్చించి ఒక రాత్రి నిద్ర చేసి ఉపవసించి అటు నుండి విరజానగరాన్ని చేరాడు. విరజలో స్నానమాడి పితరులకు పిండ ప్రదానం చేసి ఆ మహనీయుడు అజితుడకు పురుషోత్తముని దర్శించుటకు వెళ్ళాడు. అట శుచి అక్షరుడైన పుండరీకాక్షుని దర్శించి 6 రాత్రులుండి దక్షిణ దిశగా మహేంద్రానికి వెళ్ళాడు. అచట దేవేశ్వరుడుగా అర్ధనారీశ్వరుని దర్శించి పితృపూజలు చేసి ఉత్తర మహేంద్రానికి చేరాడు. అక్కడ శివుని, గోపాలుని, సోమపాయుని దర్శించి సోమతీర్థంలో స్నానం చేసి సహ్యాద్రికొచ్చాడు. అక్కడ మహోదకిలో మునిగి భక్తితో నారాయణుని దర్వించి దేవపితరులు తృప్తిపరిచి పారియాత్రగిరికి వెళ్ళాడు. అక్కడ లాంగలినిలో మునిగి అపరాజిత ప్రభువును అర్థించి కసేరు దేశానికి వెళ్ళి విశ్వరూపుని దర్శనం చేసుకున్నాడు. ఆ చోటనే గణాల ఆరాధ్య దైవతం యోగవేది అయిన శంకరుడు తన విశ్వరూపం ప్రదర్శించాడు. అక్కడ మంకునిక నదిలో మునిగి మహేశ్వరిని అర్చించి మంచి గంధపు వాసనలతో ఒప్పిన మలయగిరికి వెళ్ళాడు. అచ్చటి సరోవరంలో మునిగి శంకరుని పూజించి ఆ ప్రహ్లాదుడు సదాశివుని దర్శించుటకై వింజకు వెళ్ళాడు. అక్కడ విపాసా నదిలో స్నానమాడి సదాశివుని పూజించి 3 రాత్రులు ఉపవసించి అనంతరం అవంతి నగరానికి చేరాడు. అక్కడ సిప్రా నదిలో మునిగి విష్ణుదేవునికి ప్రణమిల్లి శ్మశాన నిలయుడైన మహాకాళదేహని చూశాడు. అక్కడనే తమో గుణాత్మకమైన మహాకాల రూపాన్ని ధరించి సర్వవశంకరుడైన శంకరుడు ప్రాణులందరినీ సంహరిస్తూ ఉంటాడు. ఆ చోటనే శ్వేతకి అనే రాజును సర్వప్రాణి సంహారకుడైన అంతకుణ్ణి దగ్ధం చేసి శంకరుడు కాపాడాడు. ఆ పవిత్ర భూమిలో ఉమా సహాయుడైన ఈశ్వరుడు ప్రమథకోటి గణాలు, దేవగణాలు సేవిస్తూ ఉండగా సంతోషంతో నివసిస్తూ ఉంటాడు. ఆ కాలాంతకులను అంతమొందించే మహాకాళేశ్వరుని, మృత్యువుకు మృత్యువైన వాణ్ణి, యమునికి ముక్కుత్రాడు వేసిన ప్రభువు, చిత్ర విచిత్ర చరిత్రని, శ్మశానవాసిని, జగత్పతిని, మంగళకరుడిని, త్రిశూలుని దర్శనం చేసుకుని ఆ దానవేశ్వరుడటి నుండి నిషధకు వెళ్ళాడు. అక్కడ అమరేశ్వర మహాదేవుని సేవించి మహోదయ క్షేత్రానికి వెళ్ళి హయగ్రీవుని దర్శించాడు. అక్కడ అశ్వతీర్థంలో మునిగి హయానుని దర్శించి శ్రీధరుని సేవించుకుని పాంచాల దేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచే వీరపుత్రుడైన ఐశ్వర్య గుణసంపన్నుడు పాంచాలికుని సందర్శించి ఆ జితేంద్రియుడు ప్రయాగకు చేరుకున్నాడు. సర్వదేవ సన్నిహితాలైన పవిత్ర యమునా జలాల్లో స్నానమాడి అక్షయ వటేశ్వర రుద్రుణ్ణి, మాధవుణ్ణి శ్రద్ధాభక్తులతో ఆరాధించాడు. మాఘమాసమంతా ఉపవాస వ్రతం నెరపి అక్కడి నుంచి వారణాసికి వెళ్ళాడు. సర్వపాపహారులైన అసివర్ణా నదులలో వేరువేరుగా స్నానం చేసి పితృదేవతలను అర్చించాడు. ఆ అవిముక్తేశ్వరుణ్ణి, మాధవుణ్ణి పూజించి నగర ప్రదక్షిణ గావించాడు. లోలార్క దేవుని సేవించి అటుపై మధువనానికి చేరుకున్నాడు. ఆ అసురేశ్వరుడు అచ్చట స్వయంభూదేవుని ఆరాధించి పుష్కరారణ్యానికి వెళ్ళాడు. అక్కడ పుష్కరాక్ష అయోగంధి బ్రహ్మలను పూజించి 3 తీర్థాల్లో స్నాతుడై పితృదేవతలను అర్చించాడు. అక్కడి నుంచి మరల ముల్లోక విఖ్యాతమైన సరస్వతీ తీరాన కోటి తీర్థంలో వెలసిన రుద్రకోటేశ్వరుని సన్నిధి చేరాడు. నైమిషులు, మాగధులు, సైంధవులు, ధర్మారణ్యులు, పౌష్కరేయులు, దండకారణ్యవాసులు, చాంపేయులు, భరుకచ్చవాసులు, దేవికా తీరస్థులు, విప్రవరులు అసంఖ్యాకంగా అక్కడ మహాదేవుని చూచుటకు సమావేశమవుతారు. కోటి సంఖ్యలో వచ్చే ఆ తపస్సులు మేము ముందంటూ తోసుకుంటూ ఆ హరిని చూచేందుకు ఉబలాట పడతారు. అలా
దగ్ధ కల్మషులైన ఆ శ్రద్ధాళువులు మహర్షులు తన దర్శనం కోసం పెనుగలాడడం చూసి వారిని అనుగ్రహించుటకై ఆ దయామయుడకు మహేశ్వరుడు 1,000,000 రూపాల్లో వారికి దర్శనమిస్తాడు. అందుకే అక్కడ ఆ దేవునికి రుద్రకోటేశ్వరుడు అని పేరు వచ్చింది. అలా 1,000,000 మూర్తులుగా దర్శనమిచ్చే స్వామిని వారు వేరువేరు తీర్థాల్లో అర్చించి 1,000,000 తీర్థాలు ఏర్పరిచారు. అలాంటి అద్భుతమైన 1,000,000 తీర్థంలో స్నానం చేసి ఆ తేజస్వి రుద్రకోటేశ్వరుని పూజించి పితృ వసుదేవతలకు తర్పణాలు ఇచ్చాడు. పిదప ఆ యశోధనుడు కురుజాంగలానికి వెళ్లి సరస్వతి పవిత్రోదకాల్లో నిమగ్నుడైన పార్వతీధవుడు దేవపూజితుడు ఒక స్థానేశ్వరుని దర్శించాడు. సరస్వతీ నదిలో స్నానం చేసి తర్వాత దశాశ్వమేధ తీర్థంలో మునిగి దేవపితరులను అర్చించాడు. కన్యాసరోవరంలో మునిగి శుచి అయి సహస్రలింగేశ్వరుని పూజించి గురువైన శుక్రునికి ప్రణామం చేసి సోమతీర్థానికి వెళ్ళాడు. అక్కడ స్నానార్చనలు గావించి చంద్రుని పితరులను భక్తితో పూజించి ఆ జితేంద్రియుడు క్షీరకావాసం వెళ్ళి స్నానం చేశాడు. అక్కడ తరుప్రదక్షిణం చేసి వరుణదేవుని పూజించి ఆ మహామతి మరల కురుధ్వజాన్ని చూసి పద్మానగర్కి వెళ్ళాడు. అక్కడ లోకపూజితులైన భాస్కరులను మిత్రుని వరుణుని అర్చించి కుమారధారకు వెళ్ళి కుమారస్వామిని దర్శించాడు. అక్కడ కపిలధారలో మునిగి పితరులను దేవతలను ఆరాధించాడు. ఆ పైన నర్మదా నదికి వెళ్ళాడు. నర్మదలో స్నానం చేసి శ్రీవల్లభుడకు వాసుదేవుని అర్చించి ఆయన భూధరుడు చక్రపాణియగు వారాహస్వామిని చూచుటకు వెళ్ళాడు. కోకాముఖ తీర్థంలో స్నానం చేసి ఆ భూవరాహమూర్తిని పూజించి అర్బుదేశ్వరుడైన త్రిసౌవర్ణేశ్వరుని చూచుటకు వెళ్ళాడు. అక్కడ నారీ హృదంలో స్నానం చేసి శంకరుని ఆరాధించి కాళింజరానికి వెళ్ళి నీలకంఠేశ్వరిని దర్శించాడు. నీలతీర్థంలో మునిగి ఆ శివుని అర్చించి అచటి నుండి సాగర తీరాన గల అనపమానమైన ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ సరస్వతీ సాగర సంగమంలో స్నానమాడి లోకనాథుడైన సోమేశ్వరుని దర్శించాడు. దక్షుడి శాపం వల్ల కలలు క్షీణించిన తారానాథుడు ఈ ప్రదేశాననే శంకరుని ఆరాధించి ఆ కపర్తి కృప వల్ల శ్రీ విష్ణువు అనుగ్రహం వల్ల తిరిగి తన కాంతిని పొందాడు. అలాంటి క్షేత్రంలో ఆ దేవాదిదేవులనిద్దరిని అర్చించి మహాలయానికి వెళ్ళాడు. అక్కడ రుద్రుని సేవించి ఉత్తర కురుభూముల్లో పద్మనాభుని సేవించి నేరుగా సప్తగోదావరానికి చేరాడు. అక్కడ గోదావరిలో స్నాతుడై త్రైలోక్య వందితుడగు భీమేశ్వరుని అర్చించి ఆ అసురోత్తముడు ద్వారకావనానికి వెళ్ళి శ్రీలింగ దర్శనం అర్చనం చేసుకున్నాడు. అటు నుండి బ్రాహ్మణి నదికి వెళ్ళి స్నానం చేసి శివార్చన చేసుకున్నాడు. అనంతరం ప్లక్షావతారణానికి వెళ్ళి శ్రీనివాసుని సేవించాడు. అటుపైని కుండనపురికి వెళ్ళి ఆ ప్రాణరక్షకుని అర్చించి శూర్పార్క క్షేత్రంలో చతుర్భుజని సేవించుకున్నాడు. అక్కడి నుండి మగధారణ్యంలో వసుధాధికుడైన విశ్వేశుని అర్చించి ప్రజాముఖానికి చేరి అచ్చట మహాతీర్థంలో స్నానం చేసి వాసుదేవుని పూజించి సోనాపురి చేరి రుక్మవర్ణేశ్వరిని అర్చించాడు. అనంతరం మహాకాశీలో హంసేశ్వర దేవుని పూజించి ఆ భక్తుడు ఉత్తమమైన సైంధవారణ్యానికి వెళ్ళాడు. అచ్చట శంఖం శూలం ధరించిన సునేత్రేశ్వరిని పూజించి ఆ మహాభుజుడు త్రివిష్టపానికి వెళ్ళాడు. అక్కడ జటాధరుడుగా ప్రసిద్ధిగాంచిన మహాదేవుని హరిని అర్చించి కనకల తీర్థానికి వెళ్ళాడు. అచట భద్రకాళీశ్వరిని, వీరభద్రుని, కుబేరుని, మేఘాంకుని పూజించి గిరివ్రజానికి వెళ్ళాడు. అచట లోకేశ్వరుడైన పశుపతిని పూజించి కామరూప దేశానికి వెళ్ళాడు. అక్కడ చంద్రకాంతితో వెలిగే ఉమాసహితుడకు త్రినేతుడిని పూజించి మహాతీర్థానికి వెళ్ళి మహాదేవుని విద్యుక్తంగా ఆరాధించాడు. అటు నుండి 3 శిఖరాలతో వెలిగే అత్రిపుత్రం అనే పర్వతాన్ని నెలకొన్న చక్రపాణిని దర్శించి భక్తియుక్తుడై పరమ పవిత్రమై గజేంద్ర మోక్షణస్తవం జపించి ఆ ప్రభువును ప్రార్థించాడు. ఆ దైత్యేశ్వర పుత్రుడు ఆ క్షేత్రంలో 3 నెలల పాటు గడ్డలు పండ్లు జలం సేవిస్తూ గడిపి ద్విజోత్తములకు స్వర్ణదానం చేసి అటు నుండి ఘోరమైన దండకారణ్యానికి వెళ్ళాడు. అచ్చట మహాశాఖలతో దివ్యమైన వృక్షరూపం ధరించి హింసక మృగాలను దరి చేరనీయక విరాజిల్లే నారాయణుని దర్శించి ఆ వృక్షమూలాన ఆ భాగవతోత్తముడు నేల మీద పరుండి సారస్వత స్తోత్ర పారాయణం చేస్తూ 3 రాత్రులు గడిపాడు. అక్కడి నుండి ఆ దానవ విద్వాంసుడు సర్వపాప ప్రమోచనమనే క్షేత్రానికి సర్వపాపహరుడైన శ్రీహరిని దర్శించడానికి వెళ్ళాడు. పూర్వకాలాన వరాహరూపుడైన భగవంతుడు
ప్రసాదించిన పాప ప్రణాశకాలని 2 స్తోత్రాలను ఆ స్వామి ఎదుట అత్యంత భక్తి ప్రపత్తులతో జపించాడు. అక్కడి నుంచి ఆ ప్రహ్లాదుడు స్థావర జంగమాలన్నింటిలో విష్ణుని సాన్నిహిత్యం కలిగిన మహాక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన సాల గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ప్రతి వస్తువులోనూ సర్వగతుడైన విష్ణుని భావించి మహాప్రీతితో ఆ ప్రభువు పాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఓ నారద, ఈ విధంగా మహాభాగవతుడైన ప్రహ్లాదుడు గావించిన పుణ్యప్రదమైన తీర్థయాత్ర వివరణం మీకు సవరంగా వినిపించాను. దీని గానం చేసిన, శ్రవణం చేసిన, ఇతరులకు దానం చేసిన మానవుడు సర్వపాపాల నుండి విముక్తుడవుతాడు. ఓం శాంతి శాంతి శాంతి.